పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనునిత్యం రైతుల పేద ప్రజల పక్షాన సంక్షేమం కోసం నిరంతరం పరితపించిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు మదవంచ కృష్ణ, దబ్బేట రమేష్, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, దొడ్డి కిష్టయ్య, రాజా, కొమ్మూరు వరలక్ష్మి, కుమార్ పలువురు ఉన్నారు. 16వ వర్ధంతి ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే బడుగులకు బలహీన వర్గాలకు ఈరోజు ఒక ఆదర్శప్రాయకుడిగా ఉచిత కరెంటును ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి. అదేవిధంగా ఉచిత కరెంటుతో పాటు పేద వర్గాలకు కూడా ఈరోజు మరి యొక్క సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచిగా ఉండి ఈ రాష్ట్రం కొరకు మరి ప్రాణ త్యాగాలు చేసినటువంటి గొప్ప మహనీయుని ఆశయాలు, సిద్ధాంతాలు, మరి యొక్క ఆలోచనలను ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఉచిత రైతాంగానికి కరెంటుతో పాటు ఈరోజు ఇంట్లో వాడుకునేటువంటి కరెంటును కూడా ఉచితంగా అందిస్తూ రాష్ట్ర రైతాంగానికి మరి రుణమాఫీ కూడా 21,000 కోట్ల రుణమాఫీ చేయడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సన్న బియ్యాన్ని ధనవంతుడు తినేటువంటి భువను పేదవాడు సన్న బియ్యం తినాలనేటువంటి ఒక ఆలోచనతో 4,000 కోట్ల రూపాయల భారం పడ్డ ఈరోజు సన్న బియ్యాన్ని అందిస్తూ రేషన్ కార్డులతో పాటు వారి యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక మరి కొత్త సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తూ ఉంది. కనుక ఈరోజు వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలకు మరి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.